మన సిటీ లైఫ్లో అందరూ తొందర హరిబరి ఉంటారండి. ఇంత కంజెస్టెడ్ ట్రాఫిక్లో చాలాసార్లు చూస్తాం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అందరు క్రౌడ్ వస్తారు, గుమ్ము కొడతారు. సో దట్ ఈజ్ ఓన్లీ ఆ ఎంతూజియాజం ఉంటుంది తప్ప చాలా తక్కువ మంది యాక్చువల్లీ ఒక ఫ్రంట్ లైన్లో రోల్ ప్లే చేయరు. సో ఎప్పుడైనా ఒక హెడ్ ఇంజురీ అయినప్పుడు ఫస్ట్ థింగ్ క్రౌడ్ని అనేది ఆగనీయద్దు. ఎందుకంటే ఆ కేసు ఎంత సివియారిటీ ఉందని తెలియదు. క్రౌడ్ ఎంత ఉంటే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది, వచ్చే అంబులెన్స్కి కూడా కష్టం అవుతుంది. అండ్ మనం దగ్గరకు పోయాక చేయాల్సింది ఫస్ట్ పేషెంట్ కాన్షియస్ ఉన్నారా లేదా, ఏమైనా ఫిట్స్ వస్తున్నాయా లేదా, అండ్ హెడ్కి ఇంజురీ అయిందా, మెడకి ఇంజురీ అయిందా అని చూడాలి. ఎందుకంటే మన మెయిన్ బాడీలో హెడ్ అండ్ స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి రెండు సేఫ్ ఉన్నంత వరకు మనకు బాడీకి పర్మనెంట్ డ్యామేజ్ అనేది కాదనమాట. సో ఒకవేళ హెడ్ ఇంజురీ అయిందంటే ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, పేషెంట్ ఫిట్స్ వస్తున్నాయా అని చూసి, ఫిట్స్ వస్తున్నాయంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోబెట్టేసి తల కింద పెట్టేసి ఇమీడియట్లీ అంబులెన్స్ని కాల్ చేయాలి. అలానే మెడకి ఏమైనా ఇంజురీ అయిందంటే దాన్ని సర్వైకల్ స్పైన్ అంటారు మెడకి. ఆ సర్వైకల్ స్పైనే మన రెస్ట్ ఆఫ్ ద బాడీని అండ్ ఆల్సో బ్రీతింగ్ అంటే లంగ్స్ కింద ఉన్న డయాఫ్రామ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు స్పైన్ ఇంజురీ అయినప్పుడు సడన్గా డయాఫ్రామేటిక్ ప్యాల్సీకి పోయి బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనము ఆ నెక్ని అనేది స్టెబిలైజ్ చేయాలి. జనరల్లీ మేము ఏంటంటే హార్ట్ సర్వికల్ కాలర్తో స్టెబిలైజ్ చేస్తాం. సో ఒక పబ్లిక్ సైడ్ నుంచి సడన్గా పేషెంట్ని అటు ఇటు తిప్పడం కానివ్వండి, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన విక్టిమ్ని అండ్ మెడని అటు ఇటు ఎలాంటి చేయడం కానీ చేయొద్దన్నమాట. సో నెక్ను అనేది స్టెబిలైజ్ చేయాలి, కదలకుండా చూసుకోవాలన్నమాట. అండ్ పేషెంట్కి ఇమీడియట్లీ వాటర్ తాగిపించడం అటువంటిది అనేది చేయొద్దు. సో ఫిట్స్ వస్తే ఫిట్స్కి లెఫ్ట్ సైడ్ తిప్పాలి, మెడకి ఏమైనా దెబ్బ తగిలితే మాత్రం నెక్ను అనేది స్టెబిలైజేషన్ చేయాలి. హెడ్ ఇంజురీ అటువంటివి అవుతే మాత్రము ప్యానిక్ కాకుండా ఇమీడియట్లీ అంబులెన్స్కి ఇన్ఫార్మ్ చేస్తే నియరెస్ట్ హెడ్ ఇంజురీ సెంటర్ అంటే ఎమర్జెన్సీ న్యూరాలజీ సెంటర్కి అనేది మనం షిఫ్ట్ చేసుకుంటాం.